నిర్మలా సీతారామన్ గారు మళ్ళీ వచ్చారు, అనౌన్స్మెంట్ మళ్ళీ చేశారు. రిపీట్ అనే విషయం ఏంటో తెలుసా? ఎస్, కొత్తగా ఈరోజు 12 lakhs వరకు ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్స్ ని అనౌన్స్ చేసినా కూడా అక్కడ రిపీట్ అన్న విషయం ఏంటంటే, అది చాలా సింపుల్ గానే ఉంది మ్యాటర్, బట్ చాలా కాంప్లికేటెడ్ గా ఉందిరా. ఏదో ఒక చేత్తో లడ్డు ఇచ్చారు, 12 lakhs వరకు రిబేట్ అని చెప్పి, 12 lakhs వరకు ట్యాక్స్ ఎగ్జంప్షన్ చెప్పి, మరి ఇంకో చేత్తో ఏదో స్లాబ్స్ 0 to 4 వరకు ఏమి లేదు, 4 నుంచి 8 వరకు 1%, 8 నుంచి 12 వరకు 1% అని చెప్పి ఇంకో చేత్తో ఆ లడ్డును లాగేసుకుంటారేమో అని చెప్పి కొంతమందికి కాదండి, ఎక్కువ మందికి డౌట్ ఉంది. అసలు ఈ 12 lakhs వరకు ట్యాక్స్ ఎగ్జంప్షన్ కథ ఏంటి, తర్వాత ఈ స్లాబ్స్ విషయం ఏంటి, మళ్ళీ రిబేట్ అని చెప్పి కొత్తగా ఒక అంశం ఉంది, దాని కథ ఏంటి, ఈ విషయాలంతా కూడా చాలా సింప్లిఫై చేసి ఎటువంటి కన్ఫ్యూషన్స్ లేకుండా ఎక్స్ప్లెయిన్ చేయడానికి నా బెస్ట్ నేను ఈ వీడియోలో ట్రై చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లియర్ గా చెప్పాలంటే 12 లక్షల వరకు ట్యాక్స్ ఎగ్జంప్షన్ అనేది వాస్తవమే, 0% ట్యాక్స్ అనేది వాస్తవమే, బట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లైడ్. ఆ కాంప్లికేషన్ అనే పాయింట్స్ ని ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మొదటి విషయం, ఎవరు అర్హులు అంటే ఓన్లీ సాలరీడ్ ఎంప్లాయీస్, దట్ టు ఇండియన్ నేటివ్ సాలరీ హోల్డర్స్ అనమాట. సాలరీడ్ ఎంప్లాయీస్ అయితే ప్రైవేట్ ఎంప్లాయీస్ అయినా పర్వాలేదు, పబ్లిక్ సెక్టర్లో ఎంప్లాయీస్ అయినా పర్వాలేదు. సో మీరు ఇండియన్స్ అయినట్లయితే, సాలరీడ్ ఎంప్లాయిడ్ అయినట్లయితే మీకు 12 lakhs వరకు ట్యాక్స్ ఎగ్జంప్షన్ అనేది 100% వర్తిస్తుంది. సో సాలరీడ్ ఎంప్లాయీ కాకుండా ఏ ఇతర సోర్సెస్ నుంచి మీరు బిజినెస్ చేసినా, సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయినా, ఇంకా ఇతర సోర్సెస్ నుంచి మీరు ఇన్కమ్ ని జనరేట్ చేసినట్లయితే మీకు ఈ ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ అనేది వర్తించదు అన్న విషయాన్ని క్లియర్ గా తెలుసుకోవాలి. సో దిస్ ఇస్ ఓన్లీ ఫర్ ఈ లడ్డు ఎవరికంటే సాలరీడ్ ఎంప్లాయీస్ కి మాత్రమే అనమాట. లడ్డూలో మెలికలు ఉన్నాయా చూద్దాం. స్లాబ్స్ అని చెప్పి ఒకటి చెప్తున్నారు, అదే పెద్ద మెలిక అంటున్నారు. 0 to 4 lakhs వరకు ఎటువంటి ట్యాక్స్ ఎగ్జంప్షన్ లేదని చెప్పి అనౌన్స్మెంట్ లోనే క్లియర్ గా ఉంది. సో డౌట్స్ క్లియర్. 4 lakhs నుంచే మనకి ఈ స్లాబ్స్ మొదలవుతుంది, అక్కడ నుంచే ఈ ప్రాబ్లమ్స్, కన్ఫ్యూషన్స్ అని స్టార్ట్ అవుతుంది. 4 to 8 lakhs వరకు 5% అని చెప్పి, 8 నుంచి 12 lakhs వరకు 10% అని చెప్పి, 12 to 16 15% అని చెప్పి, 16 to 20 20% అని చెప్పి, 20 to 24 25% అని చెప్పి, 24 lakhs కంటే ఎక్కువ ఉన్నట్లయితే ఫ్లాట్ రేట్ అనమాట 30% ట్యాక్స్ అనేది విధించడం జరుగుతుంది. అరే ఒక్క నిమిషం ఆగాగా, ఇక్కడే కదా మాకు ప్రాబ్లం వచ్చింది. 12 lakhs వరకు ట్యాక్స్ ఎగ్జంప్షన్ అని చెప్పి నువ్వే 100% అని చెప్పావు, ఇప్పుడు ఏంటి ఇది స్లాబ్స్ అని చెప్తున్నావు, ఏంటి కన్ఫ్యూజ్ చేస్తున్నావు? నిర్మలా సీతారామన్ లాగా నువ్వు కూడా కన్ఫ్యూజ్ చేస్తున్నావే, నీ వీడియో ఎందుకు చూడాల్సి వస్తుంది మేము అని చెప్పి ఆ డౌట్ నాకు అర్థమవుతుంది, ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తానండి. 0 to 4 lakhs 0% ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ స్లాబ్ విషయానికి వచ్చేద్దాం. ఎస్, ఇక్కడ మ్యాటర్ ఏంటంటే, మనం ఒక వస్తువుని ఈఎంఐలో కొంటున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10,000 రూపాయల ఫోన్ని ఈఎంఐలో కొంటున్నాం. ఈఎంఐ అంటే మాక్సిమం అందరూ కొనేది నో కాస్ట్ ఈఎంఐ. పిచ్చోళ్ళు తప్ప కాస్ట్ ఈఎంఐలో ఎవడు కొండు. మాక్సిమం అందరూ కూడా 99.99% నో కాస్ట్ ఈఎంఐలను కొంటారు. నో కాస్ట్ ఈఎంఐ అంటే ఏంటి? అదే మనం కొన్న దానిపైన, ఆ వస్తువు పైన 10,000 అంటే దానిపైన ఎక్స్ట్రాగా వడ్డీ వేయడు, కాబట్టి నో కాస్ట్ ఈఎంఐ అన్న విషయం అందరికీ తెలిసిందే. బట్ ఇక్కడ వడ్డీ నిజంగానే వేడా అంటే వేస్తాడు, బట్ ఆ వడ్డీని డిస్కౌంట్ రూపంలో మైనస్ చేస్తాడు. మీరు ఎప్పుడైనా మీ అకౌంట్ డీటెయిల్స్ని క్లియర్గా చూసినట్లయితే మీకే అర్థమైపోతుంది అనమాట. 10,000 రూపాయల పైన ఫర్ ఎగ్జాంపుల్ 10% ఇంట్రెస్ట్ అనుకోండి, 1,000 రూపాయలు కదా, ఆ 1,000 రూపాయలని విధించి ఆ 1,000 రూపాయలని డిస్కౌంట్ రూపంలో తగ్గించేస్తాడనమాట. సో మీకు బయటికి ఎటువంటి ఇంట్రెస్ట్ అనేది కనిపించదు, కాబట్టి నో కాస్ట్ ఈఎంఐగా మనం పిలుచుకుంటాం. అదే విధంగానే ఇక్కడ కూడా ఈ స్లాబ్స్ ఏదైతే ఉందో, స్లాబ్స్ అయితే అలాగే ఉన్నాయి, బట్ దానిపైన రిబేట్ అని చెప్పి ఒక విషయాన్ని ఇంట్రొడ్యూస్ చేయడం జరిగిందనమాట. ఇది వరకే ఉంది, బట్ ఇప్పుడు ఆ రిబేట్ పర్సంటేజ్ ని పెంచడం జరిగింది. సింపుల్ గా చెప్తానండి, 0 to 4 lakhs నో ట్యాక్స్, సో నో కన్ఫ్యూషన్. 4 lakhs to 8 lakhs 5% ట్యాక్స్ అంటే 20,000 రూపీస్. 8 lakhs to 12 lakhs 10% అంటే 40,000 రూపీస్. ఓవరాల్గా ఎంత వచ్చింది? 60,000 రూపీస్ వచ్చింది. వాళ్ళ రిబేట్ అమౌంట్ అనేది 75,000 వరకు ఉందన్నమాట. సో 75,000 లోపలే ఉందా, 60,000 ఉందా? సో టోటల్ రిబేట్, ఇంతకు ముందు ఫోన్లో ఎలాగైతే ఇంట్రెస్ట్ విధించి దాన్ని డిస్కౌంట్లో ఎలాగైతే కంప్లీట్ గా తీసేస్తాడో, ఇక్కడ కూడా అప్ టు 75,000 కాబట్టి మనకు ఉండేదేమో 60,000 కాబట్టి ఆ రిబేట్ కంటే తక్కువ ఉంది, కాబట్టి ఆ అమౌంట్ ని కంప్లీట్ గా డిస్కౌంట్ చేయడం జరుగుతుంది. సో ఆ రకంగా ఆలోచిస్తే 12 లక్షల వరకు 0 ట్యాక్స్ అనేది వాస్తవమే. సింప్లిఫై చేసి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశాను అనుకుంటాను, అర్థమైంది అనుకుంటున్నాను. బట్ ఇక్కడ ఒక చిన్న కాంప్లికేషన్ ఎవరికి ఉందంటే, బిజినెస్ పీపుల్ కానివ్వండి, సెల్ఫ్ ఎంప్లాయిడ్ కానివ్వండి, లేకపోతే 12 లక్షలకి ₹1 దాటిన సాలరీడ్ ఎంప్లాయీస్కి కానివ్వండి, ప్రాబ్లం ఏంటంటే, ఇది వరకు నేను ఏదైతే స్లాబ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చానో ఆ స్లాబ్స్ అంతా కూడా వర్తిస్తాయి అనమాట, 100% వర్తిస్తాయి. అండ్ వీళ్ళకే కాకుండా ఇక్కడ మనం జాలిపడాల్సిన విషయం ఏంటంటే, పెన్షన్ హోల్డర్స్ ఎవరైతే ఉంటారో ఆ పెన్షన్ హోల్డర్స్ కి కూడా ఈ స్లాబ్స్ అనేటివి 100% వర్తిస్తాయి, 100% వాళ్ళకి వర్తిస్తాయి. వాళ్ళకి ఎటువంటి ఎక్స్ట్రా రిబేట్స్, డిస్కౌంట్ ఏమీ ఇవ్వలేదు ఈ న్యూ ట్యాక్స్ రిజిమ్ లో. మరి ఎందుకో నిర్మలా సీతారామన్ గారు ఈ పాయింట్ ని హైలైట్ చేయలేదు.
ఎందుకో హైలైట్ చేయలేదంటే అదే కదా పాలిటిక్స్ అని చెప్పి మీ మైండ్ వాయిస్ నాకు అర్థమవుతుంది. ఎస్, అది పాలిటిక్స్. బట్ నిజం ఏంటంటే పెన్షనర్స్ 100% ట్యాక్స్ అమౌంట్ ని పే చేయాల్సి వస్తుంది. నిజం ఏంటంటే సాలరీడ్ ఎంప్లాయీస్ అయినా పెన్షనర్స్ అయినా సరే 12 లక్షల కంటే ఎక్కువ అయితే పెన్షనర్స్ కి మరీ ముఖ్యంగా వాళ్ళ పెన్షన్ పైన వచ్చే ఇంట్రెస్ట్ ఏదైతే ఉంటుందో దానిపైన కూడా ట్యాక్స్ స్లాబ్స్ ప్రకారంగా ట్యాక్స్ ని విధిస్తారు అన్న విషయం కూడా మీరు తెలుసుకోవాలి. ఐ హోప్ మాక్సిమం పర్టిక్యులర్ పాయింట్ పైన మీకున్న కన్ఫ్యూజన్ ని క్లారిఫై చేయడానికి ఈ వీడియో ద్వారా ట్రై చేశాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ I will catch you up in another interesting and useful content. Till then, this is Garnath Shankar signing off from this particular video. Stay safe, stay healthy.